ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల తరఫున రైతులు ఈ రైతు చట్టాలు జరుగుతున్న నిరసన విషయంలో కొంత మీతో మాట్లాడాలనుకున్నాం. మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు నిరసనలపై మోదీ ప్రభుత్వం అమానవీయంగా అప్రజాస్వామికంగా ఒక అణచివేత ధోరణితో ప్రవర్తించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుశా పాకిస్తాన్ చైనా సరిహద్దుల కంటే ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ సైట్స్ ఫోర్టిఫికేషన్ ఇస్ మోర్ సీరియస్ దాన్ పాకిస్తాన్ అండ్ చైనా బోర్డర్స్. అదేవిధంగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్ గత 5 రోజుల నుంచి కూడా నిలిపివేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమీ సంబంధం లేని రైతు నాయకులు చాలా మంది రైతులపై సీరియస్ దేశద్రోహ కేసులు పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది పూర్తిగా ఒక అప్రజాస్వామికంగా ఈ రైతు నిరసనను క్రష్ చేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. ఈరోజు ఉదయం నేను కొంత ఫార్మర్స్ యూనియన్స్ తోని నిన్న పార్లమెంట్ లో వచ్చిన నా ప్రశ్నలకు జవాబుపై నేను సంప్రదించినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అది నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఇది ఇటువంటి చర్యలు మంచిగా అని చెప్పి మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకటి, వాళ్ళకి మినిమం వసతులు వాటర్ ట్యాంకర్లు చేరడానికి ప్రభుత్వం పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాటల్లోనే ప్రొటెస్టర్స్ యాక్సెస్ టు టాయిలెట్స్ ఈజ్ బీయింగ్ మినిమైజ్డ్ ఆర్ కట్ ఆఫ్. అదేవిధంగా లోకల్ సప్లయర్స్ ఎవరైతే మైక్ కానీ స్టేజ్ ఫెసిలిటీస్ కానీ ఎసెన్షియల్ సప్లై చేసే వాళ్ళని కూడా మరి బెదిరియడం, వాళ్ళని అటువంటిది మరి చేయొద్దని చెప్పి పోలీసులు హెచ్చరిస్తుందని చెప్పి ఫార్మర్స్ యూనియన్స్ మాకు తెలియజేశారు. ఒకవైపేమో ప్రధానమంత్రి గారిని నిన్న లోక్సభలో వ్యవసాయ శాఖ మంత్రి మేము చర్చలకు సిద్ధం, ఇదంతా మరి తొందరగా సమసిపోవాలని చెప్పి మేము చర్చించి పూర్తి చేస్తాం అంటూనే ఉన్నారు. మరి నిరసన సైట్లలోనేమో ఒక అణచివేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇది మనం చేస్తూ మేము లోక్సభలో రైతులకు సంబంధించి 3 ప్రశ్నలు వేస్తే 3 అన్స్టార్డ్ క్వశ్చన్స్ గా నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఒకటేమో వన్ రిలేట్స్ టు కన్సల్టేషన్ విత్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఫార్మ్ లాస్. స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపులు. నా ప్రశ్న ఇది, మీరు రైతులతో ఇతర స్టేక్ హోల్డర్స్ తో సంప్రదించారా? ఎందుకు ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? మరి కోవిడ్ సమయంలో అదేవిధంగా ఎందుకు మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ పై రైతులను అడుగుతున్నట్టుగా లీగల్ గ్యారంటీస్ ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా మీరు తీసుకొచ్చిన రైతు చట్టాలు మీరు పదే మరి ఫార్మర్స్ ఇన్కమ్ 2022లో డబుల్ అవుతుంది, 2016 కూర్చుందని చెప్పి మీ ప్రకటనకి హౌ ఇస్ ఇట్ అలైన్ అని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆ ప్రశ్న జవాబు కూడా మీ అందరికీ కాపీస్ ఇచ్చారు. ఒకటి, ద మినిస్టర్స్ రిప్లై టు పార్లమెంట్ ఇస్ మిస్లీడింగ్. వారేమంటారు మంత్రి గారి జవాబులో, we've been discussing with all stakeholders regarding agricultural reforms in the last many years. ఇది totally అసత్యం. All discussions and reports on agricultural reforms, Parliament Standing Committee 2018 ఇచ్చిన రిపోర్ట్ కానీ, జూలై 2019 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులతో జరిగిన డిస్కషన్ కానీ, ఇవి అన్నిటినీ మార్కెటింగ్ యాక్ట్ ని ఏ విధంగా మరింత మెరుగుపరచాలని తప్పితే స్టేట్ పరిధిలో నుంచి స్టేట్ పవర్స్ తీసేసి
చేయాలి ఎన్నడూ డిస్కస్ చేయలేదు. All discussions and report on agricultural reforms, whether Parliamentary Standing Committee of 2018 or Agriculture Ministers' discussions in July 2019, never proposed that Centre should bring in a law that overrides the state APMC Acts. This action, ee moodu chattalu of government to bring in acts which remove most of the agriculture markets and contract farming from the purview of state regulation, is very radical and has never been proposed and supported as a measure in any earlier report. Earlier proposals చర్చించింది ఒకటే, proposed improvements and amendments to the state APMC laws. మరి అదే విధంగా రైతు సంఘాలు స్పష్టంగా తెలియజేశారు, వారితో ఏనాడు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు చర్చించలేదు అని. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా 200 రైతు సంఘాలు ప్రధానమంత్రికి రాయడం జరిగింది. అయినా సరే లెక్క చేయకుండా దాన్ని పార్లమెంట్లో చట్టం చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ఒక మిస్చీవస్ ఇంటెంట్తో ఒక దుష్ప్రచారం చేస్తుంది. ఒకటి, రిఫార్మింగ్ అగ్రికల్చర్ మార్కెట్ సిస్టమ్ ఎవరో వ్యతిరేకిస్తున్నట్టుగా అది రిఫార్మ్ చేయడానికి తీసుకొస్తున్నట్టు. నేను స్పష్టంగా మీకు ఇచ్చిన నోట్లో దట్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ వే ఇంప్రూవ్ చేయడానికి చాలా రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నేను మీకు ఒక ప్రెజెంటేషన్ కాపీ ఇచ్చిన 2వ పేజీలో ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్రేడింగ్ అంటే ఈ ట్రేడింగ్ ఒప్పుకున్నారు, డీరెగ్యులేషన్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఒప్పుకున్నారు, ట్రేడింగ్ లైసెన్సెస్ అంటే ఒప్పుకున్నారు, సింగిల్ పాయింట్ లెవీ ఆఫ్ మార్కెట్ ఫీ అంటే ఒప్పుకున్నారు, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఒప్పుకున్నారు, సెట్టింగ్ అప్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఒప్పుకున్నారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత కూడా రాష్ట్రాల అధికారాలు అధిగమించి కేంద్ర చట్టం తీసుకురావడం, దిస్ ఈస్ టోటల్లీ అగేన్స్ట్ ది ఫెడరల్ స్పిరిట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా నేను అంటే ఎగ్జాక్ట్ గా మీకు ప్రెజెంటేషన్ లో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషనే. ఎన్ని రాష్ట్రాలు ఏమి ఒప్పుకున్నాయో, 21 states already implemented direct marketing reform, 21 states already implemented setting up of private mandis, 22 states already implemented single trading license and single point levy of market fee. In other words, the state level reform process already working, and this is the correct way agriculture and agriculture markets, because they are state subjects, and farmers also benefit from regulation at state government, so they can have accountability at local level. Government ఈ చట్టాలు తీసుకురావడానికి ఒక ఫాల్స్ రేషనల్ ఇస్తుంది. రియల్ రీజన్ ఇస్ ద సెంటర్ వాంట్స్ టు రిమూవ్ రెగ్యులేటరీ ఓవర్సైట్ by state governments. This removal of regulatory oversight benefits the big agri-business players such as Adani's, Reliance, Walmart and Amazon, who want to dominate the food and agriculture sector. So in the name of reforms, the central acts create unregulated space for companies and traders where none of the state government regulations will apply. ఇది మోదీ ప్రభుత్వం ఈ యొక్క 3 కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల యొక్క మూల ఉద్దేశం. ఈ యొక్క చట్టాలపై చాలా మంది ఎమినెంట్ ఎకానమిస్ట్, ఇంక్లూడింగ్ గతంలో ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉన్న కౌశిక్ వాసు గారు, వారు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా నేను వేసిన ప్రశ్నకి ఈ డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్ మీరు 2016లో ప్రకటించి 2022 వరకు ప్రభుత్వం రైతుల ఆదాయాలు డబుల్ అవుతాయని చెప్పడం జరిగింది. దాని గురించి మరి ఇప్పటి వరకు మీరు స్టడీ చేశారా? ఎంత మేరకు పెరిగింది? ఈ చట్టాల ద్వారా ఏం జరుగుతుందంటే దానికి ప్రభుత్వం పూర్తిగా సమాధానం ఏమి ఇవ్వలేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా రెండో ప్రశ్న,
ఈ ఎంఎస్పి గురించి అంటే పదే పదే మీరు మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పెద్ద పెద్ద లెక్కలు చెప్పారు. ఈ బడ్జెట్ స్పీచ్ లో మీ అందరూ చూశారు. నేను అడిగిన ప్రశ్న, మీరు ఈ 23 పంటలకి ఫర్ విచ్ ఎంఎస్పి ఇస్ అనౌన్స్డ్, ఏ రాష్ట్రంలో ఎంత ఎంఎస్పికి కొనడం జరిగింది, మరి అదే విధంగా ఎక్కడ ఎంఎస్పికి తగ్గించి చేయడం జరిగిందంటే దానికి కేవలం 4 పంటలకే వాళ్ళు జవాబు చెప్పారు. That 2 crops which are where procurement is slightly better than others. But the minister deliberately did not provide data for pulses like tur dal, moong dal, urad dal, or cereals like maize, jowar, bajra, or oil seeds like groundnut. In all these crops, the market prices were 20 to 40% below MSP. ఉదాహరణకి మొక్కజొన్న, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పంటల్లో ఒక పంట మొక్కజొన్న. నేను అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి జవాబు ఇవ్వలేదు. వాస్తవంగా మొక్కజొన్నకి 1880 రూపాయలు ఎంఎస్పి అయితే మరి పోయిన పంటలో ఎక్కువ మంది రైతులు 1200, 1300కే అమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్నకి హర్యానా రైతులకి 1100 రూపాయలు, బీహార్లో అంతకన్నా తక్కువ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ జవాబులో నీకు ఇచ్చిన కాపీ ఏదో వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని చూపెట్టి అందులో తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు. ఇట్ హైడ్స్ ద రియల్ సిచ్యుయేషన్ ఫేస్డ్ బై ఫార్మర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇచ్చిన లెక్కల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్యాడీ ద ఫిగర్ ప్రొవైడెడ్ ఇంక్లూడ్స్ fine varieties like basmati which already have much higher price. In the harvest months the prices are low and that is when most of the small farmers sell their paddy. 50% of the paddy farmers are also found in all studies to be selling below MSP. In 2019-20లో paddy పండించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ లో మార్కెట్ ప్రైస్ వాజ్ బిలో ఎంఎస్పి. అదేవిధంగా మరి ఈ మధ్య రిలీజ్ అయిన ఒక డీటెయిల్ సైంటిఫిక్ అనాలిసిస్ ఎంఎస్పి మీద అమ్మలేకపోయి 23 పంటల్లో రైతులకు ఎంత నష్టం జరిగిందంటే దేశవ్యాప్తంగా రైతులకి 50,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్ కూడా పబ్లిష్ అయింది. అది కూడా అటాచ్ చేశారు. అదేవిధంగా పదే పదే ప్రభుత్వము ఎంఎస్పి పై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ద ఎంఎస్పి దే క్యాలిక్యులేటెడ్ ఈజ్ నాట్ యాజ్ పర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్. ఆ విషయం కూడా నేను ఇచ్చిన నోట్స్ లో మీకు ప్రస్తావించాను. ద గవర్నమెంట్ ఈజ్ నాట్ యూజింగ్ C2 plus 50% ఫార్ములా విచ్ ఈస్ రికమెండెడ్ బై స్వామినాథన్ కమిషన్. Instead, they are misleading the nation by using a lower estimate of cost, which is another formula called A2 plus FL. అదేవిధంగా నేను ఈ ప్రభుత్వం ఎంఎస్పి పై కమిట్మెంట్ లేదు, చిత్తశుద్ధి లేదు అని రైతులు ఎందుకు నమ్ముతున్నారో మీకు కొన్ని బడ్జెట్ ఫిగర్స్ చెప్తాను. రెండు ఉన్నాయి. రెండు స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఆన్ to ensure minimum support price. ఆ స్కీమ్స్ పేరు ఒకటి పిఎం ఆశా అండ్ ఒకటి MIS PSS అంటే ప్రొక్యూర్మెంట్ సపోర్ట్ స్కీమ్, ప్రైస్ సపోర్ట్ స్కీమ్. అరుణ్ జైట్లీ గారు ఈ పిఎం ఆశా లాంచ్ చేసినప్పుడు మరి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు లోక్సభలో. దేశంలో ప్రతి రైతుకి ఎంఎస్పి వచ్చే విధంగా ఈ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఇది నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా చెప్పిండ్రు. అలాగే ఇది ఈ రోజు మనం అంటే ఈ స్కీమ్స్ ద్వారా మార్కెట్ నాఫెడ్ కి ఫండింగ్ ఇచ్చి వివిధ పంటలకి ఎక్కడన్నా ప్రైస్ డెఫిషియన్సీ ఉంటే ఈ స్కీమ్స్ ద్వారా ప్రభుత్వం ఫండ్స్ పంపించాలి. కానీ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీరు ఒకసారి నేను అంకెలు చెప్తా. స్కీమ్ లాంచ్ చేసినప్పుడు 2019-20 పిఎం ఆశా స్కీమ్ కింద 1500 కోట్ల రూపాయలు పెట్టింది. నెక్స్ట్ ఇయర్ 2021లో
500 కోట్లు పెట్టి కేవలం 300 కోట్లే ఖర్చు చేసిండ్రు. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ లో దీంట్లో 400 కోట్లు పెట్టింది దేశం మొత్తానికి. దిస్ స్కీమ్ ఈజ్ సపోజ్ టు ఎన్ష్యూర్ ప్రొటెక్ట్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. రెండోది MIS PSS అని మరో స్కీమ్ ఈ ప్రభుత్వం అంది. 2019-20లో 3000 కోట్లు, 2020-21లో దాన్ని తగ్గించి 2000 కోట్లు తీసింది. మరి 21-22లో అది ఇప్పుడు బడ్జెట్ లో మరింత తగ్గించి 1500 కోట్లు చేయడం జరిగింది. ఈ విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం MSP పై కూడా చిత్తశుద్ధి లేదు, మాటలకి పరిమితమైన వాస్తవంగా రైతులకి ద్రోహం చేస్తున్న విషయం నేను మనవి చేస్తున్నాను. అందుకోసమే ఈ రోజు రైతులు MSP పై లీగల్ గ్యారంటీ అడుగుతున్నారు. ప్రధానమంత్రి గారు పదే మేము MSP ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆందోళన అంటే, మరి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్న అంటే, సరే మీరు సిద్ధంగా ఉంటే ఇదే చట్టంలో లోక్సభలో మేము అందరం ఉన్నప్పుడు చర్చలో కాంగ్రెస్ పార్టీ ఉంటే, సరే మీరు ఈ చట్టాలు తీసుకొస్తున్నారు, దీంట్లో MSP కూడా ఒక క్లాజ్ పెట్టి ఒక లీగల్ గ్యారంటీ ఇవ్వండి అని ప్రభుత్వం దానికి ఏమి జవాబు ఇవ్వకుండా దాటేసి ఈ చట్టాలు పాస్ చేసుకున్నారు. ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఎవరు కూడా రైతులు అడిగే మెయిన్ డిమాండ్ MSPకి లీగల్ గ్యారంటీ ఇవ్వమంటే ఏమీ మాట్లాడకుండా వేరే ఏదైనా విషయం మాట్లాడతారు. మరి అదేవిధంగా చివరిగా ఇంకొక విషయం, ఈ కొత్త లాలో ఏముందంటే, ఈ MSP విషయంలో సరే వాట్ ఆర్ దిస్ న్యూ ఫార్ములాస్ ఆర్ బ్రాట్ ఇన్, దాంట్లో డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్ట్స్ కి పోవడానికి నిషేధం ఉంది. ఇది ఒక విచిత్రమైన విషయం. మనం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలానా డిస్ప్యూట్స్ మీద మీరు కోర్టుకు పోయే అవకాశం లేదు. ఇది సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే డిసైడ్ చేయాలని ఉంది. ఇది పూర్తిగా మరి రైతులని మోసం చేయడానికి ఈ విధంగా పెట్టని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి SDM కానీ జిల్లా కలెక్టర్ కానీ రైతులకి ఎవరన్నా కంపెనీస్ కి ట్రేడర్స్ కి ఏమన్నా డిస్ప్యూట్ వస్తే రైతుల పక్షాన నిలబడే ధైర్యం చేస్తారా? తప్పనిసరిగా ఆ క్లాస్ లో కూడా రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా పార్లమెంట్ లో కూడా ఈ రైతు చట్టాలపై మేము అడిగిన ప్రశ్నలకి పార్లమెంట్ ని ప్రజలని తప్పుదో పట్టించే విధంగా ఈ ప్రభుత్వము, ఈ కన్సర్న్ మినిస్ట్రీ రిటర్న్ రిప్లై ఇవ్వడం జరిగింది. MSP ఇవ్వడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, రైతు ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాలుగా మరి ఈ చట్టాలు రైతు వ్యతిరేకమే కాదు, దాని గురించి మేము రిటర్న్ మరి రిప్లై అడిగిన దాంట్లో కూడా ఏ విధంగా అసత్యాలు ఉన్నాయో మీకు డీటెయిల్ గా క్వశ్చన్ ఆన్సర్స్ దాని మీద మా కమెంట్స్ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ రైతు చట్టాలని వ్యతిరేకించే వరకు మరి ఆందోళన ఉద్యమం కొనసాగిస్తాం. ఈ రైతు సంఘాలకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. There were with legal guarantees for farmers. మీరు క్లోజ్ గా కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే దీనికి చాలా తేడా ఉంది. గతంలో కూడా మీకు చూసుంటారు, చిదంబరం గారు వీళ్ళు కూడా దీనికి జవాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాల్లో రైతులకి అన్ని విధాలుగా లీగల్ సేఫ్ గార్డ్స్ కొన్ని వేయబెట్టడం జరిగింది. బేసికలీ ఇది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ ని స్ట్రెంథెన్ చేయడమే వాజ్ ద మూల ఇంటెన్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. ఎనీ టైం మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు 2004 నుంచి 14 వరకు అప్పుడున్న ఎక్స్పెండిచర్, అప్పుడున్న మీరు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ చూడండి. అదేవిధంగా మీరు ప్యాడీ ఒకటే చూడండి, ఉదాహరణకి 2004 నుంచి 14 వరకు
ఎన్ని రెట్లు పెంచడం జరిగింది. నేను ఇదివరకు హుజూర్ నగర్ ప్రధాని నుంచి ఎమ్మెల్యే, ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సభ్యుని. ఎప్పుడు కూడా అక్కడ చాలా హెవీ ప్యాడీ గ్రోయింగ్ బెల్ట్. ఎప్పుడు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఎప్పుడు అప్పుడు రైతులకు న్యాయం జరిగేది. ఈసారి మరి మీరు ఆ ప్రాంతం వాళ్ళు ఉంటుంటే నల్గొండలో, మిర్యాలగూడలో చాలా తక్కువ మంది రైతులకు ఎంఎస్పీ వచ్చింది. అదేవిధంగా మరి ప్రభుత్వం కొనుగోలు చేయక, మరి మిల్లర్లు కొనుగోలు చేయక రోజుల తరబడి రోడ్ల మీద ట్రాక్టర్ లోడ్ చేసుకుని రైతులు వేయించాల్సి వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం, మోదీ గారు ఈ విధంగా చేస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అడుగు ముందుకేసి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన గ్రామ గ్రామాన మహిళా సంఘాల ద్వారా ఐకేపీ సెంటర్స్, అదేవిధంగా సింగిల్ విండో సొసైటీస్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, సింగిల్ విండోల ద్వారా ప్రతి గ్రామంలో ప్రొక్యూర్మెంట్ జరిగేది. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు జరిగేది. అకస్మాత్తుగా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న ప్రకటన, గ్రామ గ్రామాన జరిగే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని ఎత్తివేస్తామని చెప్పి ప్రకటించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పుడే రబీ పంట వేసిండ్రు. రబీ పంట పూర్తయ్యేసరికి ఈ 3 నెలల కాలంలో ఈ యొక్క ప్రభుత్వ చర్య వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీరియస్ ఉద్యమం చేయబోతున్నాం, ఎజిటేషన్ చేయబోతుందని చెప్పి మనం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.